హాయ్ అండి, వెల్కమ్ టు మధురం. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మిల్లెట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేస్తున్నానండి. దీంట్లో మార్నింగే మనము ఈ విధంగా మినప్పప్పు, మిల్లెట్స్ ఏవైనా ఒక రకం మిల్లెట్స్ తీసుకోవాలండి. మిల్లెట్స్, బ్రౌన్ రైస్, అలాగే కొన్ని మెంతులు వేసుకొని నానబెట్టుకొని 6 hours అలా నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనము మెత్తగా రుబ్బుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇదిగోండి, మార్నింగ్కి చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిపోయిందో. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకొని ఇలాగా మనము దోశ వేసుకునేదానికి జారుడుగా వీలుగా ఉండేలాగా మనము బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. అంతే, ఇంకా మనము మిల్లెట్ దోశని ఈజీగా వేసుకోవచ్చండి. ముందుగా ఇలాగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోశ వేసుకోవాలండి. ఈ విధంగా దోశలు వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. అండ్ మనకి హెల్దీ కూడాను. అన్ని రకాల మిల్లెట్స్ కలిపి యూజ్ చేసుకోకూడదు అని అంటారండి. అందుకని ఏదో ఒక రకమైన మిల్లెట్స్ తీసుకొని మనము యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు, దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇడ్లీలు కూడా మనము రవ్వలాగా మిల్లెట్స్ని చేసుకొని ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆరోగ్యానికి మంచివైనవి మనము ఏదో రకంగా మన డైట్లో మనము యాడ్ చేసుకోవాలి కదండి. అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, దోశ ఎంత పల్చగా క్రిస్పీగా వచ్చాయో. ఈ విధంగానే మనము కావాల్సినన్ని దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఆరోగ్యానికి కూడాను మంచిది. ఇదిగోండి, నేను టొమాటో పచ్చడితోటి ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.